బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అసలు వాస్తు అంటే ఏంటి, ఇది నమ్మకమా లేదా శాస్త్రమా అనే దానికి సంబంధించి అందరికీ కూడా చాలా సందేహాలు ఉన్నాయి. మీరు చెప్పండి, ఏమంటారు? బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇది వాస్తు అంటే అమ్మ చాలా సైన్స్. ఇది ఇప్పుడు మనం ఈరోజు సైన్స్ మూఢనమ్మకం నమ్మకం అన్న దాని మీద చాలామందికి అపోహలు ఉన్నాయి. మీరు అన్న దాంట్లో కూడా తప్పులేదు అందులో. ఎందుకంటే చాలామంది చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు మీరు నమ్మండి అన్న ఒక వస్తువును నమ్మినట్టో లేకుంటే దేవుడిని నమ్మినట్టో లేని రూపాన్ని నమ్మినట్టో అనుకున్న దీంట్లో వాస్తు కాదు. ఇది 100కి 100% మనం సైన్స్ అనే చెప్తాం. ఎందుకంటే నేను చాలా సందర్భాలల్లో విదేశాలకు ఇక్కడ నుండే చెప్పేటప్పుడు అంటే వాస్తు ఏదైతే నేను వాస్తు ఎక్కడ నుండి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా గూగుల్ ద్వారా ఎక్కువ నేను చెప్పగలుగుతున్నా. గూగుల్ అంటే మనకు ఉండేది కోఆర్డినేట్స్ తోటి ఉంటుంది. కాబట్టి ఈ గూగుల్ ఎట్లా టిల్ట్ అవుతుంది, నార్త్ పోల్కి సౌత్ పోల్కి మధ్యలో ఎలా టిల్ట్ అవుతుందో, అయితే రోడ్ ప్రకారం కట్టుకున్నారా లేకుంటే దిశ తప్పికి పట్టి, దిశ అంటే అదేనండి ట్రూ నార్త్ ట్రూ ఈస్ట్. ఇది ఉన్నప్పుడు మనము మూఢనమ్మకం అంటానికి లేదు. ఎందుకంటే మూఢనమ్మకం అనేది ఎలా ఉంటుంది అంటే అన్నోన్ అంటే తెలియకుండా ఉండేదాన్ని నమ్మడం దాన్ని మూఢనమ్మకం. ఇది సైన్స్. మనం ఎర్త్ అంటే భూమిని లేదు అంటానికి లేదు, 5 ఎలిమెంట్స్ లేదంటానికి లేదు. ఎందుకు అంటే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, లేకపోతే ఏవైనా గ్రహాలు అన్నప్పుడు గ్రహాలను చూసే 2 గ్రహాలు మన కంటికి కనపడుతున్నాయి. అదేవిధంగా భూమి, ఆకాశం, గాలి ఇవన్నీ మనకు కనపడుతున్నప్పుడు మనం ఏ విధంగా ఇది మూఢనమ్మకం అంటామో నాకు ఇప్పటికి అర్థం కాలేదు. ఇది 100కి 100% శాస్త్రానికి కిందనే మనం కన్సిడర్ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.